గైర్ ముల్క్ గో బ్యాక్ ఉద్యమం. 1952 గైర్ ముల్క్ గో బ్యాక్ ఉద్యమము స్థానికులకి స్థానికేతరులకు మధ్య జరిగింది. గైర్ ముల్క్ గో బ్యాక్ ఉద్యమము 1952లో స్థానికులకు స్థానికేతరులకు మధ్య జరిగింది. ఎందుకంటే ఈ 1952లో బురుగుల రామకృష్ణారావు ఈయన ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రానికి నియమించబడ్డాడు. 1952లో బురుగుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి సీఎంగా నియమించబడ్డప్పుడు ఈయన అనేక కార్యక్రమాలను తీసుకొచ్చాడు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మార్పు చెందించాలనే ఉద్దేశంతో ఈయన అనేక మార్పులకు శ్రీకారం చుట్టాడు. దీంట్లో భాగంగానే శాసనసభను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత బోధనను మాతృభాషలో ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచిపోయాడు. యావత్ భారతదేశంలోనే బోధనను మాతృభాషలో ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏదంటే హైదరాబాద్ రాష్ట్రం అని చెప్పుకోవచ్చును. నెక్స్ట్ శాసనసభను ఏర్పాటు చేశాడు. శాసనసభలో చట్టాలకి అనుగుణంగా ఈ పరిపాలనను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దీంట్లో భాగంగా 1953 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లాను వరంగల్ నుండి వేరుపరిచాడు. 1955 డిసెంబర్ 10న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశాడు. 1955 జూలై 1న ఏసీబీని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అభివృద్ధి చేసే సందర్భంలో అభివృద్ధి చేయాలనే తలంపుతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు. మరి ఈ కార్యక్రమాలలో భాగంగా ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టాడు. మరి ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టినప్పుడు అనేక మంది వ్యక్తులు ఆంధ్ర ప్రాంతం నుండి, నెక్స్ట్ మద్రాస్ ప్రాంతం నుండి ఇంగ్లీష్ సామర్థ్య సర్టిఫికేట్లతో తండోపతండాలుగా హైదరాబాద్ రాష్ట్రానికి తరలి రావడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఈ ఆంధ్ర ప్రాంత విద్యార్థులలో, మద్రాస్ ప్రాంత విద్యార్థులలో ఒక రకమైనటువంటి భావం కలిగింది. హైదరాబాద్ రాష్ట్రంలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయనేటువంటి భావన, ఒక రకమైనటువంటి ఆ సమస్య ఇది ఈ ప్రాంతాలకి వ్యాపించడం జరిగింది. అంటే ఈ సమాచారము, ఇంగ్లీష్ వస్తే హైదరాబాద్లో ఉద్యోగాలు వస్తాయనేటువంటి సమాచారము ఈ ప్రాంతాలకి వ్యాపించడం జరిగింది. ఎందుకంటే జయంత్నాథ్ చౌదరి పరిపాలన కాలంలో ఆయనకి సహాయకులుగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళను అలీగఢ్ విశ్వవిద్యాలయం నుండి, ఆ తర్వాత ఇతర ప్రాంతాల నుండి వలస తీసుకొచ్చారు. తర్వాత ఎంకే వెల్లోడి కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనకు కూడా తెలుగు రాదు, ఉర్దూ రాదు, మరి ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఆయనకి కూడా ఈ పరిపాలనలో సహాయపడడానికి ఇతర ప్రాంతాల నుంచి వలసను తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఈ ప్రాంత వాసులు 1952లో బురుగుల రామకృష్ణారావు ఉద్యోగాల కల్పనకి శ్రీకారం చుట్టగానే ఇంగ్లీష్ సామర్థ్య సర్టిఫికేట్లతో ఆంధ్ర ప్రాంతానికి, మద్రాస్ ప్రాంతానికి చెందిన విద్యార్థులు తండోపతండాలుగా తరలి వచ్చారు. దీంతో స్థానికులకు ఉద్యోగాలు లభించగా స్థానికేతరులకు ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు లభించడం జరిగింది. ఆంధ్ర, మద్రాస్ ప్రాంతం వారికి ఎక్కువ ఉద్యోగాలు లభించి ఈ హైదరాబాద్ రాష్ట్ర వాసులకి ఉద్యోగాలు లభించకుండా పోయింది. దీంతో స్థానికులు నిరాశ చెంది స్థానికులలో అభద్రతా భావం ఏర్పడి ఈ మద్రాస్ ప్రాంత వాసులకు, నెక్స్ట్ ఆంధ్ర ప్రాంత వాసులకి వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఉద్యమమే ఈ 1952 గైర్ ముల్క్ గో బ్యాక్ ఉద్యమంగా చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగా ముందుగా ఉద్యమాన్ని 1952 జూలై 26వ తేదీన వరంగల్లో విద్యార్థులు చేపట్టారు. మరి ఇక్కడ ఈ విద్యార్థులు ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడ్డారు. వరంగల్లో జూలై 26వ తేదీన విద్యార్థులు ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడ్డారు. ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి ఇక్కడ ఒక తీర్మానం చేశారు. జూలై 26న వరంగల్లో విద్యార్థులంతా కలిసి ఒక ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసి ఈ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేశారు. మరి ఈ తీర్మానంలో పొందుపరిచినటువంటి అంశాలు అనేకమైనవి ఉన్నాయి. దీంట్లో భాగంగా ఏంటంటే ఉద్యోగాల కల్పనకి ఒక కేబినెట్ కమిటీని నియమించాలి అని చెప్పేసి తీర్మానంలో భాగంగా మొదటి అంశాన్ని చేర్చారు. అంతేకాకుండా ఇక్కడ ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కాలి.
ఇక్కడ ఉద్యోగాలన్నీ కూడా స్థానికులకే దక్కాలి అనేటువంటి అంశాన్ని కూడా ఈ తీర్మానంలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. ప్లస్ ఈ కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత సీఎం చేత పత్రికా ప్రకటనను జారీ చేయాలని చెప్పేసి పేర్కొన్నారు. సీఎం చేత పత్రికా ప్రకటన జారీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ఉద్యోగాల విషయంలో చర్చించడానికి కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసి సీఎం నేరుగా ఈ కేబినెట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి పత్రికా ప్రకటన జారీ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఉద్యోగాలన్నీ స్థానికేతరులకు కాకుండా స్థానికులకే కల్పించాలని చెప్పేసి తీర్మానించి ఇక్కడ ఆగస్టు 6వ తేదీన సీఎంకి ఈ కేబినెట్ లో చేసినటువంటి ఈ తీర్మానంలో చేసి పొందుపరిచిన అంశాలన్నీ ఈ బురుగుల రామకృష్ణారావుకి పంపించడం జరిగింది ఆగస్టు 6వ తేదీన. మరి ఈయన ఈ 6వ తేదీనే కలెక్టర్ చేత పత్రికా ప్రకటన చేయించాడు. త్వరలోనే ఈ అంశాలన్నీ కూడా అమలు పరుస్తామని చెప్పేసి ఆగస్టు 6వ తేదీన. కానీ ఈ అంశాలు అమలు పరచబడలేదు. సో ఆచరణకు నోచుకోలేదు. కాగితాలకి పరిమితం అయ్యాయి కానీ ఆచరణకు నోచుకోలేదు. దీంతో విద్యార్థులు విసుగు చెంది ఆగస్టు 30వ తేదీన హన్మకొండలో పేద ఊరేగింపును నిర్వహించడం జరిగింది. ఆగస్టు 30వ తేదీన ఇక్కడ దీనికి నిరసనగా. సో ఆగస్టు 30వ తేదీన హన్మకొండలో విద్యార్థులు పేద ఊరేగింపుతో ర్యాలీగా బయలుదేరుతూ ఉంటే పోలీసుల తరం కాలేదు. ర్యాలీని ఆపడము, ఈ ర్యాలీపై పోలీసులు లాఠీచార్జ్ చేయగా అనేక మంది గాయాల బారిన పడడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఆగస్టు 31వ తేదీన హైదరాబాద్కి ఈ ఉద్యమ వ్యాప్తి వ్యాపించింది. నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్కి ఉద్యమ వ్యాప్తి వ్యాపించింది. ఆగస్టు 31న హైదరాబాద్లో ఈ ఆగస్టు 30న హన్మకొండలో జరిగిన లాఠీచార్జ్కి నిరసనగా ఆగస్టు 31న హైదరాబాద్లో విద్యార్థులందరూ కూడా పెద్ద ఊరేగింపును నిర్వహించడానికి తలపెట్టారు. మరి ఆగస్టు 31న హైదరాబాద్లో పెద్ద ఊరేగింపును నిర్వహించడానికి తలపెట్టినప్పుడు పోలీసులు వీళ్ళకి అనుమతిని ఇవ్వలేదు ఈ ర్యాలీని నిర్వహించడానికి ఆగస్టు 31వ తేదీన. మరి వీళ్ళందరూ కూడా ఈ ఆగస్టు 2వ తేదీ నుంచి సమ్మెను ఉధృతం చేయాలని చెప్పేసి ఆగస్టు 31వ తేదీన నిర్ణయించారు. మరి సెప్టెంబర్ 1వ తేదీన బక్రీద్ ఉండడం కారణంగా ఆగస్టు 30వ తేదీన హన్మకొండలోని విద్యార్థులపై లాఠీచార్జ్ జరగగా ఈ లాఠీచార్జ్ నిరసనగా 31న విద్యార్థులందరూ కూడా ఊరేగింపులు సామూహికంగా నిర్వహించి ఆగస్టు 2వ తేదీన ఊరేగింపులు ఇంకా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడానికి తలపెట్టారు. సెప్టెంబర్ 1న బక్రీద్ కారణంగా ఈ ఊరేగింపును వాయిదా వేసుకున్నారు. సో 2వ తేదీకి ఈ ఊరేగింపును నిర్వహించాలని చెప్పేసి వీరు తలపెట్టడం జరిగింది. మరి ఈ సెప్టెంబర్ 2, 3వ తేదీలలో పత్తర్గట్టి ప్రాంతంలో విద్యార్థులందరూ కూడా ఊరేగింపుతో ర్యాలీగా వెళ్ళగా సో పోలీసుల తరం కాలేదు. ర్యాలీని ఆపడము, ఆందోళన కార్యక్రమాలు ఎక్కువగా చేయడం జరిగింది. మరి ఈ పత్రగట్టి ప్రాంతంలో ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఎక్కువ మొత్తంలో ఊరేగింపుతో ర్యాలీగా బయలుదేరుతూ నినాదాలు చేశారు. గైర్ ముల్క్ గో బ్యాక్, ఆ తర్వాత ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, ఆ తర్వాత గోంగూర పచ్చడి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ వీధిలో గుండా ర్యాలీలు నిర్వహించడం జరిగింది సెప్టెంబర్ 2, 3వ తేదీన. సో పత్తర్గట్టి ప్రాంతంలో గైర్ ముల్క్ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గోంగూర పచ్చడి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్తా ఉంటే పోలీసుల తరం కాలేదు ఈ ర్యాలీని ఆపడం. సో పోలీసులు లాఠీచార్జ్ చేసి కాల్పులు జరపగా 2 వ్యక్తులు అక్కడికక్కడి మరణించి 147 మందికి గాయాలవ్వడం అనేటువంటిది జరిగింది. సో విద్యార్థులలో ఇంకా ఆందోళన కార్యక్రమాలు ఎక్కువైపోయాయి. సో విసుగు చెంది మళ్ళీ సెప్టెంబర్ 4వ తేదీన అఫ్జల్గంజ్ ప్రాంతంలో విద్యార్థులందరూ కూడా మళ్ళీ ఊరేగింపుతో ర్యాలీని నిర్వహించగా ఇక్కడ కూడా పోలీసులు కాల్పులు జరపగా 4 యువకులు ఇక్కడికిక్కడే మరణించడం అనేటువంటిది జరిగింది అఫ్జల్గంజ్ ప్రాంతంలో. సో దీంతో ఈ విషయము శాంతి భద్రతల సమస్యగా మారింది, ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే సెప్టెంబర్ 3వ తేదీనే 2 చనిపోయారు, 4వ తేదీన 4 చనిపోయారు, 147 మంది ఇక్కడ గాయపడ్డారు, 4వ తేదీన దాదాపు 110 మంది వరకు గాయపడడం అనేటువంటిది జరిగింది.
సో ప్రభుత్వానికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. సో వెంబడే ప్రభుత్వము ఈ కాల్పులపై విచారణ జరపడానికి న్యాయ విచారణ సంఘాన్ని, కేంద్ర కేబినెట్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మరి 1952 సెప్టెంబర్ 5న న్యాయ విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. ఈ న్యాయ విచారణ సంఘం ఎవరి ఆధ్వర్యంలో అంటే జస్టిస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయ విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆ తర్వాత సెప్టెంబర్ 7న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం జరిగింది. సెప్టెంబర్ 7న మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మంత్రివర్గ ఉపసంఘంలో కొండ వెంకట రంగారెడ్డి, ఆ తర్వాత పుల్చంద్ గాంధీ, మెహదీ నవాజ్ జంగ్, సో వీరి ఆధ్వర్యంలో ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి. సో ఈ రకంగా ఈ కాల్పులపై విచారణ జరపడానికి సెప్టెంబర్ 5న న్యాయ విచారణ సంఘాన్ని ఏర్పాటు చేశారు జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో. నెక్స్ట్ సెప్టెంబర్ 7న మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కాల్పులపై విచారణ జరపడానికి కొండ వెంకట రంగారెడ్డి, పుల్చంద్ గాంధీ, మెహదీ నవాజ్ జంగ్లను దీంట్లో సభ్యులుగా ఈ మంత్రివర్గ ఉపసంఘంలో చేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈ పింగళి జగన్మోహన్ రెడ్డి న్యాయ విచారణ చేసి కొన్ని తీర్మానాలను పొందుపరచడం అనేటువంటిది జరిగింది. మరి ఈయన ఈ న్యాయ విచారణ జరిపిన తర్వాత కొన్ని తీర్మానాలు చేశారు పింగళి జగన్మోహన్ రెడ్డి. సో పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ నివేదిక పరిశీలించినట్లయితే ఆ రోజు సెప్టెంబర్ 5న జరిగినటువంటి కాల్పులపై విచారణ చేపట్టడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈ అఫ్జల్గంజ్ ప్రాంతంలో నెక్స్ట్ సిటీ కాలేజ్ వద్ద ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ శివకుమార్ లాల్, ఈయన కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆ తర్వాత సుబ్బయ్య కళాశాల ప్రిన్సిపల్, ఆ తర్వాత దీంతో పాటు ఇంకా మెహనప్ప, నెక్స్ట్ కలెక్టర్, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లను ఈ కమిటీ జగన్మోహన్ రెడ్డి కమిటీ విచారించడం జరిగింది. అఫ్జల్గంజ్ ప్రాంతంలో దాదాపుగా 100 మందిని విచారించడం జరిగింది. ఈ 4, 5వ తేదీన 3, 4వ తేదీన 5వ తేదీన జరిగినటువంటి కాల్పులపై విచారణ జరపడానికి 3వ తేదీ 4వ తేదీన జరిగినటువంటి కాల్పులపై విచారణ జరపడానికి ఇక్కడ శివకుమార్ లాల్, సుబ్బయ్య, మెహనప్ప కలెక్టర్లను జగన్మోహన్ రెడ్డి కమిటీ విచారించి ఒక నివేదికను విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. మరి మొదటి నివేదికలో చూసినట్లయితే ఆ రోజు జరిగినటువంటి కాల్పులు ఎందుకు జరిగాయంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులకి, పోలీసులకి మధ్య సరైనటువంటి అవగాహన లేమితో అక్కడ విద్యార్థులను అదుపు చేయలేకపోయారు. విద్యార్థులను అదుపు చేయకపోవడం మూలంగా సో వారిపైన లాఠీచార్జ్ చేసి కాల్పులకు దిగడం జరిగిందని చెప్పేసి మొదటి అంశంగా తీర్మానంలో పొందుపరచడం జరిగింది. అంటే ఆ రోజు అధికారులకి, నాయకులకి, పోలీసులకి మధ్య సమన్వయ లోపం, సమాచార మార్పిడి సరిగ్గా జరగకపోవడం మూలంగా సో పోలీసుల ర్యాలీని ఆపడం అనేటువంటిది విద్యార్థుల ర్యాలీని ఆపడం అనేటువంటిది పోలీసుల తరం కాలేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళు కాల్పులకు ఉసిగొల్పడం జరిగింది అని చెప్పేసి మొదటి అంశంగా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఈ ర్యాలీలో దాదాపు 40,000 మంది వరకు పాల్గొన్నారు. రెండో అంశంగా ర్యాలీలో దాదాపు 40,000 మంది వరకు పాల్గొన్నారు.
వీరు వైర్లెస్ బ్యాన్ ను తగలబెట్టారు. వైర్లెస్ బ్యాన్ ను తగలబెట్టడం మూలంగా ఇక్కడ పోలీసులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇంతేకాకుండా ఈ స్థానికుల్లో అభద్రతా భావం ఏర్పడ్డది. స్థానికేతరులు ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం, మద్రాసు ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలను చేపట్టి స్థానికులకు ఉద్యోగాలు రాకుండా చేశారు. కాబట్టి స్థానికుల్లో అభద్రతా భావం ఏర్పడి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. దీంతో పోలీసుల తరం కాలేదు ఈ ర్యాలీని ఆపడం. అందుకని వీరిపైన కాల్పులు జరపడం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ తన నివేదికలో ఈ రకంగా అనేక అంశాలను పొందుపరిచింది. మొదటి అంశంగా సమన్వయ లోపం అధికారులకి, నాయకులకి, పోలీసులకి మధ్య లాఠీ చార్జ్ కి దారితీసింది. అనేక మంది చనిపోయారు, 40,000 మంది పాల్గొన్నారు, వైర్లెస్ బ్యాన్ తగలబెట్టారు, ఆందోళన కార్యక్రమాలు ఎక్కువ చేశారు. కాబట్టి ఇక్కడ కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసి కాల్పులు జరిపారు. స్థానికుల్లో అభద్రతా భావం ఏర్పడ్డది. ఎందుకంటే స్థానికేతరులు ఉద్యోగాలను పొందడం అనేటువంటిది జరిగింది. కాబట్టి వీళ్ళకి వ్యతిరేకంగా గైర్మూల్ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అంతేకాకుండా శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం వారు ఇక్కడ స్వర్ణోత్సవాలను జరుపుతా ఉంటే బురుగుల రామకృష్ణారావు అంబాసిడర్ కారులో అక్కడికి రావడం జరిగింది. వెంబడే ఇది గమనించినటువంటి ఆందోళనకారులు బురుగుల రామకృష్ణారావు యొక్క కారు పైన పెట్రోల్ పోసి దానికి నిప్పంటించి తగిలించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈ సెప్టెంబర్ 5వ తేదీని ఈ పత్తరగట్టి ప్రాంతంలో దాదాపు 16 గంటల పాటు కర్ఫ్యూను విధించడం జరిగింది. 16 గంటల పాటు కర్ఫ్యూని విధించడం జరిగింది. ఈ కర్ఫ్యూనే మొట్టమొదటి కర్ఫ్యూగా తెలంగాణ ఉద్యమంలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3వ తేదీన, 4వ తేదీన ఇక్కడ ఉన్నటువంటి పోలీసులపై విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపగా అనేక మంది మరణించారు. 2 3వ తేదీన, 4 4వ తేదీన మరణించారు. కాబట్టి ఇక్కడ ఈ విద్యార్థులు బురుగుల రామకృష్ణారావు యొక్క కారును తగలబెట్టారు. పక్కనే ఉన్నటువంటి పత్తరగట్టి పోలీస్ స్టేషన్ పై దాడి చేసి దాన్ని తగలబెట్టేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో 16 గంటల పాటు కర్ఫ్యూని విధించారు. సెప్టెంబర్ 5వ తేదీన ఈ కర్ఫ్యూనే మొట్టమొదటి కర్ఫ్యూగా తెలంగాణ ఉద్యమంలో అని చెప్పుకోవచ్చు. ఇది 1952 గైర్ ముల్క్ గో బ్యాక్ ఉద్యమం. మరి గైర్ ముల్క్ గో బ్యాక్ ఉద్యమానికి సరైనటువంటి వేదిక లేకుండే ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి విద్యార్థులు ఎవరంతటా వాళ్ళే ఉద్యమాన్ని ఉధృతం చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ 1952లో రామాచారి అనేటువంటి ఎమ్మెల్యే తెలంగాణ హితరక్షణ సమితిని ఏర్పాటు చేశాడు. తెలంగాణ హితరక్షణ సమితిని రామాచారి అనేటువంటి ఎమ్మెల్యే 1952లో ఏర్పాటు చేశాడు. మరి ఈ తెలంగాణ హితరక్షణ సమితి లేదా హైదరాబాద్ హితరక్షణ సమితి ఏర్పాటు చేయడం మూలంగా ఉద్యమకారుల్లో ఒక రకమైనటువంటి ఆనందం వెల్లివిరియడం అనేటువంటిది జరిగింది. దీంతో ఈ వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులందరూ కూడా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఇది 1952 గైర్ ముల్క్ గో బ్యాక్ ఉద్యమం.